హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేయని వారు. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? సో చూద్దామండి మరి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అనేది. ఓకే, సో ఈరోజు మీ పర్సన్ మీ గురించి అండ్ థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది నేను చూడాలి అనుకుంటున్నాను. ఓకేనా? ఈ డెక్లో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ ఈ డెక్లో థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది మనం చూసిస్తాం. ఓకేనా? ఈ వీడియో వచ్చేసి జనరల్ రీడింగ్ అండి ఇది. సో ఈ రీడింగ్లో మీకు మ్యాచ్ అయిన మెసేజెస్ మాత్రమే మీరు తీసుకోండి. మ్యాచ్ అయిన మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? అండ్ థర్డ్ పార్టీ ఉన్నారు మీ లైఫ్లో అంటే మాత్రమే చూడండి. ఓకేనా? మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు? ద మెజిషియన్, డెత్, పేజ్ ఆఫ్ కప్స్, చాలా పాజిటివ్ వస్తున్నాయి. క్వీన్ ఆఫ్ కప్స్, ద మూన్, సిక్స్ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్. ఓ, ద లవర్ కార్డ్ వచ్చిందండి మీ సైడ్. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఓకేనా? ఓకే, ఈ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు అనేది చూసేస్తాం. మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు? లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన, లైక్ చేయడం వలన ఈ మెసేజ్ అనేది ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. ఓకే, సో మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. ఓ, ఇక్కడ శుభం అండ్ ఇక్కడ బ్యాడ్ న్యూస్ అన్నమాట. ఓకే, ఓకే అండి. ఇక్కడ నేను థర్డ్ పార్టీ విషయంలో కొన్ని కార్డ్స్ క్లారిఫై చేయాలి. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ అండ్ ద వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్, త్రీ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ అండ్ జడ్జ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్, సిక్స్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్, టూ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్. ఓకే, థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ మోసపోయాను అనుకుంటున్నారండి. చాలా పెయిన్లో ఉన్నారనమాట. థర్డ్ పార్టీ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఓకేనా? తర్వాత మీ గురించి చెప్తాను. ఓకే, సో మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు అంటే మాత్రమే ఈ వీడియో మీరు చూడొచ్చు. ఓకే, థర్డ్ పార్టీ లేరు అనుకుంటే మీరు స్కిప్ చేయండి. ఓకేనా? ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఈ పర్సన్ థర్డ్ పార్టీని చూస్ చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను అనుకుంటున్నారు. తల దించుకునే పరిస్థితి తను తెచ్చుకున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. వారి క్యారెక్టర్ బాగోలేదు అండ్ వారి నడవడిక బాగోలేదు, వారు ప్రవర్తించే విధానం బాగోలేదు. అన్నిట్లో పర్సన్ తనకి చాలా పెయిన్ అనిపిస్తుంది అనమాట. తనకు తెలియకుండానే తన మనసు అనేది తనకి గాయపరుస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది. వారి మాటల వల్ల కూడా కావచ్చు. ఓకేనా? సో అక్కడ రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు కదా. చూడండి, తను ఇక్కడ మనశ్శాంతిగా నిద్ర కూడా పోలేకపోతున్నారు. అండ్ థర్డ్ పార్టీ విషయంలో పర్సన్ బాధపడి తను బ్యాడ్ హ్యాబిట్స్కి తను అడిక్ట్ అవుతున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్తో బయటకి వెళ్ళడం కానివ్వండి, లేదా తను ఒక్కరే వెళ్ళేసి ఆల్కహాల్ తీసుకోవడం కానివ్వండి. ఓకే, అలాంటిది ఏదో బ్యాడ్ హ్యాబిట్స్ లాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ చాలా బ్యాడ్ హ్యాబిట్స్ అనేది పర్సన్ తను వాటికి అడిక్ట్ అయిపోయారు అండ్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎవరితో చెప్పుకోలేరు అండ్ అలాగే ఈ పర్సన్ కూడా ఆ పెయిన్ అనేది తను తీసుకోలేకపోతున్నారు. సో చాలా పెయిన్ అనిపిస్తుంది అనమాట. ఒక పర్సన్ పడుకుంటే తన బ్యాక్ సైడ్ ఇక్కడ
10 ఖడ్గాలు 10 సోర్డ్స్ అనేది గుచ్చుకొని ఉన్నాయి. అది మామూలుగా మనకి ఒక చిన్న గీత పడితేనే చాలా పెయిన్ అనిపిస్తుంది. అలాంటిది ఈ పర్సన్ తన వీపుకి 10 సోర్డ్స్ ఉన్నాయండి. ఓకే. అది మామూలు విషయం అయితే కాదు. ఓకే. సో, చాలా బాధలో ఉన్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుందనమాట. థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్ మీ దగ్గర కాకుండా థర్డ్ పార్టీ దగ్గర ఉన్నారంటే తను చాలా పెయిన్‌లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు దూరం అయిపోవాలి, ఎప్పుడు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ చూడండి ఇక్కడ కత్తి పట్టుకొని తను చాలా ఫాస్ట్‌గా వస్తున్నారనమాట. సో, ఇక్కడ ఈ పర్సన్ అదే విషయంలో తను చాలా బాధపడుతున్నారు. అంటే థర్డ్ పార్టీ మాటలు ఏవైతే ఉంటాయో, ఒక్కొక్క మాట అనేది పర్సన్ తన ఒంట్లో ఉన్న ఒక్కొక్క పార్ట్ అనేది కట్ చేస్తుందనమాట. ఓకే. అలా ఈ పర్సన్ అంత పెయిన్ అనేది ఈ పర్సన్ అనుభవిస్తున్నారు. అక్కడ అంత హ్యాపీగా అయితే లేరు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. చాలా బాధలో ఉన్నారండి పర్సన్. సో, ఈ పర్సన్ వారు ఏంటంటే ఈ పర్సన్‌తోనే ఉండాలి అని కూడా అనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ ఏంటిదంటే థర్డ్ పార్టీ కంట్రోల్‌లో ఉండాలి. థర్డ్ పార్టీకి ఈ పర్సన్ ఎదురు చెప్పకూడదు. అండ్ థర్డ్ పార్టీని ఈ పర్సన్ ఏ విషయంలో కూడా జడ్జ్ చేయడం కానివ్వండి, లేదా "నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు?" ఇలా అని థర్డ్ పార్టీని ఏమి అనకూడదనమాట. అలా అంటే థర్డ్ పార్టీ ఇంకా కయ్యానికి కాలు దువ్వుతారు కదా! అలా ఈ పర్సన్‌తో ఉంటారనమాట ఊరికే. అందుకనే థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్‌కి కొంచెం భయం. అనవసరంగా ఈ పర్సన్ లైఫ్‌లో వచ్చాను, లేదా ఈ పర్సన్‌ని తన లైఫ్‌లో ఇన్వైట్ చేశారా, వాటెవర్ అండి. సో, కానీ తను అక్కడైతే హ్యాపీగా లేరు అన్నట్టుగా చూపిస్తుందనమాట. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు చూడండి. ఇక్కడ మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు, లేదా ఎవరైనా హెల్ప్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు. కొంతమంది పర్సన్ తను మీ హెల్ప్ అనేది తీసుకొని అండ్ తను ఏదైతే ఒక పెద్ద సముద్రంలో ఇరుక్కున్నారో దాని నుంచి తను బయటకు రావాలి ఈ ప్రాబ్లమ్ నుంచి. అంటే తనకి మీ హెల్ప్ అనేది కావాలి, మీ సపోర్ట్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఈ పర్సన్ మీ సపోర్ట్ అనేది అడగడానికి కూడా ఇక్కడ తనకి చాలా పెయిన్ అనిపిస్తుందండి. ఏదో తెలియని బాధ అనేది ఉంది. అండ్ రిగ్రెట్ ఫీలింగ్, గిల్టీ ఫీలింగ్ అనేది ఈ పర్సన్‌కి చాలా ఉంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. చాలా బాధపడుతున్నారండి తను. ఓకే. 24/7 ఇంకా మనసున పట్టకుండే పర్సన్ అవి చాలా ఆలోచిస్తున్నారు. అవే తనకి చాలా గుర్తుకొస్తున్నాయి అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ 10 ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ జడ్జ్‌మెంట్ కార్డ్ అనమాట. ఓకే. థర్డ్ పార్టీ కొంతమందికి లైఫ్ పార్ట్నర్ కూడా ఉండొచ్చనమాట. కొంతమందికి మాత్రమే. ఓకే. ఓ 10% పీపుల్‌కి. ఓకే. మిగతా వారికి లవర్స్ అయి ఉండొచ్చు. ఎవరైనా ఉండొచ్చనమాట. ఓకేనా. సో, ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ ఏదో నిర్ణయం అయితే తీసుకోవాలనుకుంటున్నారండి. ఓకే. మేబీ ఇక్కడ వారితో ఏదైనా మాట్లాడితే వారు కాంప్రమైజ్ అవుతారా లేదా అన్నట్టుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. ద వరల్డ్ అనమాట. ఓకే. ఈ పర్సన్ మేబీ థర్డ్ పార్టీని తన ప్రపంచం అనుకుని బతికి ఉండొచ్చు. థర్డ్ పార్టీ లేకపోతే ఈ పర్సన్ అని మీ లైఫ్ నుంచి తను వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర ఈ పర్సన్‌కి చాలా నమ్మక ద్రోహం అయితే జరిగింది. సో, ఇంకా ఎలాగా ఈ ప్రాబ్లమ్స్ అంతా ఎలా సాల్వ్ చేసుకోవాలి తనకు అర్థం కావడం లేదు. మేబీ సొల్యూషన్ అనేది దొరకడం లేదు అనే పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ ద హెరోఫెంట్ అండ్ ఎట్ పెంటికల్స్ అండి. ఓకే. ఈ కనెక్షన్‌లో ఈ పర్సన్ తను చాలా ఎఫర్ట్స్ పెట్టాననుకుంటున్నారు. అండ్ చాలా కష్టపడ్డాను. తన జీవితాన్ని అక్కడ ధార పోసాను వారి గురించి అని పర్సన్ తను చాలా బాధపడుతున్నారనమాట. కానీ థర్డ్ పార్టీ ఈ పర్సన్‌ని అసలు అర్థం చేసుకోలేదు అనే పర్సన్ తను చాలా బాధపడుతున్నారనమాట. ఓకే. మీలాంటి వారిని బంగారం లాంటి పర్సన్‌ని వదిలేసి దెయ్యంని పట్టుకున్నాను, లేదా ఒక మూర్ఖుడు పర్సన్‌ని పట్టుకున్నాను. అలాంటిది పర్సన్ ఏదో తన మనసులో ఎలా అనిపిస్తే అలా ఆ బాధలో, ఆ కోపంలో ఈ పర్సన్ అలా అనుకుంటున్నారనమాట. ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది. ఓకే. మీరు ఇక్కడ తన సోల్‌మేట్ ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీ సైడ్ కూడా సోల్‌మేట్ కార్డ్ వచ్చిందండి. ఓకే. సో, వీరి వైపు మామూలుగా రిలేషన్ వచ్చింది. కార్మిక్ రిలేషన్ అనేది వచ్చింది. డెవిల్ కార్డ్ వచ్చింది ఇక్కడ. కార్మిక్ రిలేషన్ అనేది థర్డ్ పార్టీ వైపు ఉంది. అండ్ మీ వైపు ఇక్కడ ద లవర్ కార్డ్ సోల్‌మేట్ కనెక్షన్. అండ్ ఇక్కడ 6 ఆఫ్ కప్స్ అనమాట. ఓకే. మీ వైపు మాత్రం సోల్‌మేట్ కనెక్షన్ ఉంది. దీంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే. సో, పర్సన్ అయితే తను అక్కడ తన జీవితాన్ని ఎంత ధారపోసినా, వారి గురించి ఎంత కష్టపడినా, ఈ పర్సన్ తనకి లాస్ట్‌కి మిగిలించింది తనకి ఒంటరి జీవితం. అండ్ ఇక్కడ తనకి అర్థం చేసుకోలేదు. పైగా సూటిపోటి మాటలతోనే అనేసి ఈ పర్సన్‌ని చాలా బాధ పెడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. సో, ఇక్కడ థర్డ్ పార్టీతో ఈ పర్సన్ వేగలేకపోతున్నారండి. థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్‌కి చాలా భయం అనేది ఉందనమాట.
అండ్ చాలా మిస్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. అండ్ థర్డ్ పార్టీ అంటే ఈ పర్సన్కి చాలా భయం కూడా ఉండొచ్చు. ఈ థర్డ్ పార్టీ ఎవరైనా ఉండనివ్వండి, థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్కి చాలా భయం అయితే ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఇది కేవలం వారిద్దరి మధ్యలో అట్రాక్షన్ అండ్ ఒక లస్ట్ ఎనర్జీతో మాత్రమే ఈ కనెక్షన్ అనేది ఏర్పడింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అక్కడ లవ్ లేదు, ఏమీ లేదు, కేవలం ఒకరికి ఒకరి మీద ఉన్న అట్రాక్షన్ అండ్ అది ఒక లస్ట్ ఎనర్జీ అనమాట అది. ఓకే. అలాంటిది మాత్రమే చూపిస్తుంది. సో కాబట్టి ఇది అదే లవ్ అనుకొని ఆ రిలేషన్లో వెళ్ళిపోయి ఇంకా వారి జీవితాన్ని వారి స్పాయిల్ చేసుకోవడం లాంటిది ఏదో జరిగింది. సో ఇప్పుడు పర్సన్ తను పశ్చాత్తాపం పడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ రిలేషన్ నుంచి పర్సన్ బ్యాక్ స్టెప్ తీసుకొని తను మేబీ ఏదో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారండి. ఆ కనెక్షన్ అనేది అవసరం లేదు అని పర్సన్ అనుకుంటున్నారు. మేబీ తన లైఫ్లో, మీ పర్సన్ లైఫ్లో మేబీ ఎవరో న్యూ పర్సన్ కూడా వస్తూ ఉండొచ్చు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. వారి కంట్రోలింగ్ అనేది అసలు పడలేకపోతున్నారు. అండ్ థర్డ్ పార్టీకి ఈ పర్సన్ మీద చాలా అనుమానాలు లాంటిది ఉంది. అండ్ మీ పర్సన్కి కూడా థర్డ్ పార్టీ మీద సేమ్ అలాంటి ఇదే ఉందన్నమాట. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి లస్ట్ ఎనర్జీతో మాత్రమే వారు వచ్చారు, అసలు పడడం లేదు, చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ అసలు వారితో కనెక్షన్ అనేది ఎండ్ చేసుకుని తన లైఫ్లో ఇంకా న్యూ బిగినింగ్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. థర్డ్ పార్టీని వదిలేయాలి అంత కోపం అయితే ఈ పర్సన్కి ఉంది. అండ్ ఇక్కడ మళ్ళీ థర్డ్ పార్టీ వైపు థర్డ్ పార్టీ కాడే వచ్చిందండి. ఓకే. మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు. ఓకే. ఇది షుగర్ కోటింగ్ కాదు, రియల్ అనమాట. ఓకే. సో ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే ఇక్కడ లాస్ట్ కార్డ్ ఏమొచ్చిందంటే 3 ఆఫ్ వ్యాండ్స్ అండి. ఆ రిలేషన్ తను వద్దనుకుంటున్నారు, తన లైఫ్లో తను న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీది బాటమ్ ఆఫ్ ద డెక్. సో ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందనమాట. ఈ పర్సన్ తను అక్కడ కనెక్షన్ ఎండ్ చేసుకొని మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు, మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. ఈ రోజు రీడింగ్ ప్రకారం మీది మీ పర్సన్ది సోల్మేట్ కనెక్షన్ అండి. ఓకేనా. సో పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ చాలా గాఢంగా కూడా తను మేనిఫెస్టింగ్ చేయడం, తనకు తెలియకుండానే తను ఎక్కువగా మీ గురించి ఆలోచించడము, మీరు లేకపోతే తన భవిష్యత్తే లేదు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అంతగా ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ద మెజిషియన్ పొజిషన్లో ఉన్నారు. చాలా తెలివైన పర్సన్. తనకి ఏదైతే కావాలో అది పర్సన్. సో అలా చిటికెలో తను సాధించేసుకోగల టాలెంట్ ఉన్న పర్సన్ అనమాట తను. ఓకేనా. సో అలాగే పర్సన్ మేబీ తన మేనిఫెస్టింగ్ ద్వారా కానివ్వండి, లేదా తన తెలివితేటలు ఉపయోగించి, లేదా తన పరపతి అనేది ఉపయోగించి పర్సన్ మళ్ళీ తను మిమ్మల్ని వారి గ్రిప్లో తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఏ కనెక్షన్ అయితే తను వద్దనుకున్నారో ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ మీ ఇద్దరు కనెక్షన్ వలన చాలామంది బాధపడి ఉంటారు. చాలామందికి ఇక్కడ గాయాలు, మేబీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండడము, అందరూ బాధపడము మీ ఇద్దరి వలన. మేబీ మీ ఇద్దరికి సరి జోడి కాదు, లేదా మీరిద్దరు హ్యాపీగా ఉండలేకపోవడం వలన మేబీ ఇంట్లో వారు కూడా చాలా మంది బాధపడతా ఉండొచ్చు. అలాంటిది కూడా కొంతమందికి చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏ కనెక్షన్ అయితే తను వద్దనుకున్నారో అదే రిలేషన్ మళ్ళీ తను కావాలనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ పర్సన్ చూడండి, పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఓకే. ఈ పర్సన్ ఇక్కడ మీ లైఫ్లో కూడా రావాలనుకుంటున్నారండి. ఇక్కడ తనకి పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. మళ్ళీ రీయూనియన్ కావాలి, న్యూ బిగినింగ్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు తన గురించి ఏమనుకుంటున్నారు? మేబీ ఒకప్పుడు మీరు తన గురించి ఏడ్చేవారు అండ్ చాలా బాధపడిపోయి ఉండేవారు. అండ్ తను లేకపోతే అసలు మీరు లేరు అని చాలామంది ఏడ్చి ఉంటారు. ఓకే. అది పర్సన్ తను పదే పదే గుర్తుకు తెచ్చుకుంటున్నారనమాట. ఆ రోజు మీరు ఏడ్చిన రోజు ఈ పర్సన్కి ఏమీ అర్థం కాలేదు, కానీ ఈ రోజు తను ఏంటంటే ఆ రోజు అంత ఏడ్చినా పట్టించుకోలేదు, కానీ ఈ రోజు వెళ్తే అసలు ఈ పర్సన్ ఏమంటారో ఏమో అనేది కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. సో ఇక్కడ మళ్ళీ అదే కార్డ్ వచ్చిందండి. సో బీట్రేల్ కూడా చేసి ఉంటారు ఈ పర్సన్, మీకు నమ్మక ద్రోహం లాంటిది చేసి ఉంటారు, లేదా థర్డ్ పార్టీని చూసుకొని వెళ్ళిపోయి ఉంటారు. మీ విషయంలో పర్సన్ ఇక్కడ తను పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే. అంటే ఇది కార్మిక్ రిలేషన్. మీ పర్సన్ ఇక్కడ గుణపాఠం లాంటిది ఈ థర్డ్ పార్టీ విషయంలో తను తెలుసుకున్నారు అని చూపిస్తుందండి. ఓకే. మీ పర్సన్ ఏంటిదంటే మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకుంటారు, మీ వల్ల ఈ పర్సన్ మారరు. తను థర్డ్ పార్టీ విషయంలో మాత్రమే తనకి చేంజెస్ అనేది వస్తుంది. తను రియలైజ్ అవుతున్నారు ఎవరు ఏంటిది అన్నట్టుగా. అండ్ బుద్ధి కూడా థర్డ్ పార్టీ మీ పర్సన్కి చెప్తుంది ఇక్కడ. ఓకే. అందుకని ఇక్కడ పర్సన్ తను చాలా పెయిన్లో ఉన్నారనమాట. ఆ రోజు అంతా ఏడ్చినా పట్టించుకోలేని పర్సన్ ఇప్పుడు వెళ్తే తను ఎలా ఒప్పుకుంటారు అన్నట్టుగా
ఇక్కడ ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ తన మనసులో ఉన్న ఉద్దేశ్యం మాత్రం వెళ్ళాలి, మాట్లాడాలి అండ్ మేబీ కలిసి టైమ్ స్పెండ్ చేయాలి, లేదా ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళాలి. మంచి టైం చూసుకొని తన మనసులో ఏదైతే అనుకుంటున్నారో అదంతా ఈ పర్సన్ మీతో షేర్ చేసుకోవాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ 8 ఆఫ్ సోర్డ్స్ అండి. సో, మీరు స్టక్ అయిపోయారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ ద లవర్ కార్డ్ వచ్చింది. సో, మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి అండ్ ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారంటే కూడా కాంటాక్ట్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే. మీరు తన సోల్‌మేట్ అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ అనేది చూపిస్తుందనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది చెప్తాను. మీ పర్సన్ ఎనర్జీస్ స్టార్ వార్నింగ్, మీ ఎనర్జీస్ యాంగ్జైటీ అండి. ఓకే. మీరు చాలామంది వాకవే చేసుకోవాలి అని మీరు అనుకుంటా ఉండొచ్చు. మీ పర్సనల్ లైఫ్‌లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందనమాట. మీరు ఈరోజు ఏదో చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోబోతున్నారండి మీ పర్సన్ విషయంలో. ఓకే. రీయూనియన్ చేయాలా? లేదా ఆ రిలేషన్‌ని పూర్తిగా ఎండ్ చేసుకోవాలా? అనే స్థితికి మీరు ఈరోజు ఏదో మేజర్‌గా ఏదో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకేనా? ఓకే అండి. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ పర్సన్ విషయంలో మీకు ఇంకా క్లారిటీ కావాలి అంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.